అండి అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు గుడ్లు టమాటా కూర చేస్తున్నాను. దానికి కావాల్సినవి ఇదిగోండి గుడ్లు 4 గుడ్లు తీసుకున్నాను, కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇదిగోండి ఒక 5 టమాటాలు తీసుకున్నాను. ఈ కూర చేసుకుంటున్నాను ఈరోజు. స్టవ్ వెలిగించుకున్నాను. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్నామండి. స్టవ్ వెలిగించాను. ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కుతుంది. మనం గుడ్లు వేసుకుందాం అండి. వేపుకుందాం గుడ్లు వేస్తే పెట్టుకుందాం. ఒకసారి మూత తీసుకుని చేసుకుందాం. గుడ్లు వేస్తున్నాయి. మా అబ్బాయి రోజు స్పెషల్గా వండాలంటున్నాడు. ఏం వండుతామండి, మనం వండుకున్న కూర మీకు చూపిద్దాం అనుకుంటున్నాం. గుడ్లు అయిపోయింది. ఇందులోనే ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా మనం వేసేస్తున్నాం. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఇదిగోండి కాసేపు ఉల్లిపాయ అంతా మగ్గనిద్దాం. ఒకసారి చూద్దాం. ఉల్లిపాయ మగ్గింది కదండి. ఇప్పుడు ఇందులో మనం టమాటాలు వేస్తాం. టమాటాలు కూడా వేసేసుకున్నాం. ఒకసారి మనం బాగా కలిపేసుకొని మూత పెట్టుకుంటాం. మూత పెట్టుకున్నాం. ఒకసారి చూసుకోండి. ఒకసారి కలుపుకున్నాండి. టమాటాలు ఇంకా బాగా మగ్గాల. ఇందులో ఇంకా మనం ఉప్పు కొంచెం ఉప్పు కూడా వేసేసుకున్నాం. కారం కూడా మనం వేసుకున్నాం. కారం 2 స్పూన్లు వేసాం. కారం కలపొద్దు. అలాగా మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకున్నాను. మూత పెట్టుకున్నాను. సార్ చూసుకుంటాం. టమాటా శుభ్రంగా మగ్గిపోయింది కదండి. ఇందులోనే ఇప్పుడు మనం కొంచెం ధనియాల పొడి వేస్తాను. 1 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. ఇందులో కొంచెం నువ్వు పొడి వేస్తానండి. నువ్వు పొడి కొంచెం నువ్వు పొడి వేస్తాను. చిన్న స్పూన్ చాలండి. నువ్వు కూడా వేసుకుంటే బాగుంటుందండి. కాలుష్యం కూడా కదండి. ఇంకా అలాగా ఇలా కొంచెం చిన్న కూరలు ఉంటున్నారు, కొంచెం నువ్వు కూడా వేసుకోవాలన్నమాట. ఈ కూర మా అబ్బాయికే. ఇలా మనం కొంచెంసేపు మూత పెట్టుకుందాం. సిమ్లో పెట్టుకుంటే కూర రెడీ అవుతుంది. ఇందులో మనం కొంచెం కొత్తిమీర లేదు కరివేపాకు వేసుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకుందాం.
కొంచెం కలుపుకొని ఇంకా సిమ్లో పెట్టుకొని బాగా దగ్గరికి అయ్యేలాగా పెట్టుకున్నాం. ఒక 2 నిమిషాలు ఉడికాక మనం చూసి కట్టేసుకుందాం. ఒకసారి మూత తీసి చూసుకుందాం. కారం గుడ్లు టమాటా కూర చేసాను. ఇదిగోండి కూర రెడీ అయిపోయింది. ఒకసారి ఉప్పు చూసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. కొంచెం ఉప్పు వేస్తాం. బాగుంది, పులుపులుగా ఉంది. పువ్వులు కూడా వేసాం కదండి, కమ్మగా కూడా ఉంది. ఉడికిపోయిందండి. నేను పైకి వస్తుంది కదండి. మనం కూర రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేసుకుందాం. స్టవ్ కట్టేసుకుందాం. ఇదిగోండి అమ్మో ఇదిగోండి గుడ్లు టమాటా కూర రెడీ అయిపోయింది. స్టవ్ ఇది జారిపోయింది. స్టవ్ కట్టేసుకుందామండి. ఇంకా మూత పెట్టేసుకుందాం. గుడ్లు టమాటా కర్రీ ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా మనోడికి ఛానల్ ఉందటండి, చెప్పమని తినేస్తున్నాడు. ధను స్పెషల్ ఆర్ట్స్ ఛానల్ అటండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కుమి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవ్వండి. బాయ్.